ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే, మనం మానవులము ఏదైనా చేస్తే వెంటనే దేవునికి ప్రార్థన చేస్తాం. చేసి కళ్ళు తెరిచి చూసిన వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి అని కోరుకుంటాం. అయితే దేవుడు వెంటనే వాటిని చేయడు. ఎప్పుడు అవసరమో అప్పుడే చేస్తాడు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ప్రియులారా, మన ఆలోచన విధానము వేరు, దేవుని యొక్క ఆలోచన విధానము వేరు. మన ఆలోచన విధానము యొక్క ఫలితం టెంపరవరీ మాత్రమే. అయితే దేవుని ఆలోచన విధానం యొక్క ఫలితం మాత్రం పర్మనెంట్. దేవుని పని దేవుని సమయంలో దేవుని విధానములో జరుగుతుంది తప్ప మనిషి కోరుకున్నట్లు మనిషి అనుకున్న సమయంలో జరగదు. అందుకే నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని ప్రేమించిన వారు ఎవరు అంటే, ఆయన సంకల్పము చొప్పున లేక దేవుని కోరిక చొప్పున లేక దేవుడు ఇష్టపడి ఆయన ఇష్టము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు నన్ను మరిచిపోయాడు అని అనుకోకు. ప్రియులారా, ఆస్ట్రేలియా దేశమునకు చెందిన గ్రహం స్టైన్ అనే మిషనరీ భారతదేశములో ఒరిస్సా రాష్ట్రములో కంధమాల్ జిల్లాకు నేరుగా వచ్చి అక్కడున్న కుష్ఠరోగులకు మరియు ఇతరులకు దేవుని ప్రేమను ప్రకటించి పరిచర్య చేస్తూ వచ్చాడు. 1999 జనవరి 22వ తారీఖు ఆయనను మరియు ఆయన 2 కుమారులు ఫిలిప్ మరియు తిమోతిని సువార్తను వ్యతిరేకిస్తూ జీపులో పెట్టి తాళము వేసి ఆ జీపును అగ్నితో కాల్చివేశారు. తన యవన కుమార్తె ఎస్తేర్తో ఒంటరిగా ఉండిన స్టెయిన్స్ యొక్క భార్య అయిన గ్లాడిస్, భర్త మరియు పిల్లలను హత్య చేసిన వాళ్ళను యేసు క్రీస్తు క్షమించినట్లు క్షమించి వేస్తాను అని చెప్పారు. ఇది ప్రపంచం అన్ని దేశాల దినపత్రికలలోనూ ముద్రించబడింది. ప్రియులారా, గ్రహం స్టెయిన్స్ జీవిత చరిత్రను రాయుటకు వెళ్ళిన గ్రంథకర్త గ్లాడిస్ అమ్మగారితో ఒక ప్రశ్న అడిగాడు. దేవుడు ఎప్పుడు ఎవరి జీవితంలో కూడా పొరపాటు చేయడు. ఆయన అందరికీ మేలు మాత్రమే చేస్తారు. కానీ మీ యొక్క భర్త మరియు పిల్లలు మరణించిన కార్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది దేవుడు చేసిన మేలేనా అని కఠినమైన ప్రశ్నలు అడిగినప్పుడు, అవును, దాన్ని కూడా మేలుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్టెయిన్స్ కుష్ఠరోగుల కొరకు ఒక హాస్పిటల్ కట్టాలి అని చాలా రోజుల నుండి ప్రయత్నము చేశాడు. కానీ ఆయన మరణించిన 1 సంవత్సరంలోనే ఆ హాస్పిటల్ కట్టడానికి దేవుడు సహాయము చేశాడు. ఇది కూడా మేలు కొరకే అని అన్నారు. చివరగా నా భర్త మరి పిల్లలు చేయవలసిన కార్యాలు చేసి ముగించారు. మనము బ్రతికే ఉన్నాము. మన పనులు మన కొరకు వేచి ఉండి ఎదురు చూస్తూ ఉన్నాయి. భూమి తిరుగుట ఆగిపోలేదు కదా అని ఉత్సాహముతో జవాబును ఇచ్చారు. ప్రియులారా, ఈ ఇరుకైన కాలములో మన కుటుంబ వ్యక్తులు, బంధువులు, స్నేహితులు అనే వాళ్లను మనము కోల్పోయి ఉన్నాం. సమాధానకర్త అయిన దేవుడు మన ప్రతి ఒక్కరిని ఆదరించి ఓదారుస్తాడు.
మన తల వెంట్రుకలను లెక్కించి ఉన్న దేవుడు మన జీవితంలో ఎన్నడూ పొరపాటు చేయడు. దీనిని అంగీకరించుటకు కష్టముగా ఉండినను దేవుని బలంపై ఆనుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును అని వాగ్దానము చేసిన మన దేవుడు అందరితో ఉంటున్నాడు. ఆ దినము కొరకు ఎదురుచూస్తూ ఉందాం. ఆ దినము వరకు దేవుడు మనకిచ్చిన బాధ్యతలను, పనులను, పరిచర్యలను నెరవేరుస్తాం. సమాధానకర్త అయిన మన దేవుడు మన హృదయములను ఆయన సమాధానముతో నింపి మనల్ని నడిపిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన కృపామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, వినిన వాక్యాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. అయా, ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, మేము చదివిన వినిన వాక్యములోని సత్యమును నిజముగా అర్థము చేసుకొని దాని ప్రకారము జీవించులాగున మీ కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, చీకటిలో ఉన్న మాలో వెలుగును నింపిన మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ రాత్రి అనేకులు ఇంకా చీకటిలోనే మునిగిపోతున్నారు. అయ్యా, వారిని మీ నామము ఎరిగిన బిడ్డలుగా మార్చి వారి జీవితాలలో వెలుగును నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, రక్షణ కార్యాన్ని జరిగించండి తండ్రి. దేవా, మీ రక్తములో కడగండి. రక్షించబడిన మేము ఏ స్థితిలోనూ పడిపోక ప్రతి విషయములో యథార్థవంతులుగా జీవించుటకు నిత్యము మాకు తోడయుండి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. ప్రభువా, మీరొక్కరే యథార్థవంతులు. దేవా, మీ వాక్యముతో మా ప్రవర్తన చక్కపరుచుకునే జ్ఞానం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సమాధానం, నెమ్మది కలుగుటకు ప్రతి విధమైన సమస్యల్లో నుండి మమ్మల్ని విడిపించి మా జీవితాలను ఆనందమనే దీపములతో వెలిగించి ప్రతి దినము సంతోషించేలా ఆశీర్వదించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయనా. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రత్యేకముగా బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కరోనా వ్యాధి మా గుడారాల దరి చేరకుండా మా చుట్టూ మీ కంచె వేసి బిడ్డలందరినీ మీ కృపలు క్షేమముగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం.
దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిపోయి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చండి. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.